చేసినాం, భరణిని అట్లీస్ట్ 5 పోయి నామినేట్ చేసినాం. సో అదైతే నువ్వు ఇప్పుడు రమ్య చెప్పింది తన పాయింట్ ఆఫ్ వ్యూ. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనకేమనిపించింది అది మాత్రం పోయి ఇప్పుడు రమ్య నామినేట్ చేసుకుంది. అదైతే నీకంటే ఒక పాయింట్ ఉంటుంది కదా, నువ్వు పోయి నీ వ్యూ పాయింట్ చెప్పొచ్చు కదా. తనజతో పోయి ఇది ఇట్లా జరుగుతుంది, ఇప్పుడు నువ్వు ఇట్లా సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఇట్లా బాండింగ్ జరిగిపోయినా నీకేమనిపించి అది నీ చెప్పదు. అప్పుడు నువ్వు చెప్పే పాయింట్ అవుతుంది కదా. సో నీ పాయింట్ ఇప్పుడు ఇది చెప్పకపోగా నీ క్యారెక్టర్ వదిలేసుకొని ఇండివిజువాలిటీ వదిలేసుకొని అసలు నీకు ఇండివిజువాలిటీ అనేదే లేదా. నువ్వు అసలు ఏం గేమ్ ఆడుతున్నావు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకో. అసలు నువ్వు టాప్, నేను విన్నర్ మెటల్ అనుకున్నా, నువ్వు ఏదైనా అనిపిస్తే కరెక్ట్ పాయింట్ మాట్లాడుతావు అనుకున్నా, కానీ నువ్వు అసలు ఇంత అంటే ఇంత సేఫ్ గేమ్ ఆడుతావు నేను అనుకోలేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు కూడా నేను చెప్తాను చూడు. నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదంటే లాస్ట్ వీక్ ఏమైంది, నువ్వు నామినేట్ చేసే కన్నా ముందే తనజపై ఆల్రెడీ నామినేట్ చేసి తనజ వచ్చి నీ దగ్గరికి వచ్చి చెయ్యి వేయు, ఇక్కడ భుజం మీద వేయు, ఇక్కడ తల మీద వేయు, ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ నువ్వు నెక్స్ట్ పోయి నామినేషన్ మళ్ళీ తనజ నామినేట్ చేస్తే నీకు బ్యాక్ ఫైర్ అవుతుంది అన్న ఒక ఇంటెన్షన్ మాత్రం నువ్వు నామినేట్ చేయలేదు. అంతే తప్ప నీకు నామినేట్ చేయాలని లేక కాదు. నువ్వేమో నీకు కదా సంజయ్ మీద పాయింట్స్ ఉన్నాయి నాకు అది కేవలం నువ్వు మళ్ళీ బయటకు ఎట్ట పోటర్ అవుతావు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడే కదా మన కోసం ఎంత హై పిచ్ మాట్లాడి మళ్ళీ నేను పోయి ఆమె నామినేట్ చేస్తే బాగోదని ఒక పాయింట్ పెట్టుకొని అందుకని నువ్వు అసలు తనుజ నామినేట్ చేయలేదు అని నేను అనుకుంటాను. నువ్వు సేఫ్ గేమ్ ఇప్పటికే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఇంకా నువ్వు చేంజ్ అవ్వకపోతే నేనైతే ఏం చేయను. ఒక ఫ్రెండ్గా నేను నీకు సజెషన్ ఇచ్చానా అంటే ఒక ఫ్రెండ్గా ఆమె సజెషన్ వచ్చినప్పుడు కళ్యాణ్ అట్లీస్ట్ సజెషన్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఆమె ఇంతగా పిన్ పాయింట్ చేసి మరి ఆయన కోసం చెప్తున్నప్పుడు తనకి కనీసం అట్లీస్ట్ ఎంతో కొంత అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మధ్యలో తనుజ ఏం చెప్తుందంటే నేను ఆల్రెడీ కళ్యాణ్ చెప్పాను లాస్ట్ వీక్ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నా వల్ల తనకి ఏం పోతుంది ఏమని తెలిసి నేనే తను దూరంగా పెడతాను. అయినా తనే వచ్చి నా దగ్గరికి వచ్చి నువ్వు లేదు, నువ్వు నాతో మాట్లాడలేదు, నాతో టైం ఇవ్వట్లేదంటే అసలు కళ్యాణ్ నాకు అర్థం కాదు. కళ్యాణ్ అసలు ఇవన్నీ ఎందుకు వచ్చి నీకు ఇప్పుడు ఆమె మీద నీకు మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకా ఆమె దగ్గర పోయి మళ్ళీ నువ్వు అడిగేది ఎందుకు? నీకు లేదు అన్నప్పుడు లేదు, ఇంక మళ్ళీ అది పోయి నువ్వు లాక్కొని పీక్కొని వెనక్కి వెళ్ళిపోతాను నాకైతే అర్థం కావడం లేదు. సో శ్రీజ్ ఇంకో పాయింట్ కూడా అడుగుతుంది. ఇప్పుడు ఆమె లాస్ట్ వీక్ ఫెయింటే పడిపోయిన నువ్వు ఆడాల్సిన అవసరం ఏముంది? నీకు బాండ్ ఉంది ఒకటి ఉంది అన్నప్పుడు కొంచెం చూపి ఎంత తప్ప నువ్వు పోయి ఏడ్ చేయాల్సినంత మీ ఇద్దరి మీద ర్యాప్ కూడా లేదు కదా. నువ్వు అప్పటికే ఆమెకు అంత ఇంపార్టెంట్ అంత మాట్లాడట్లేదు అనుకున్నప్పుడు అంత ర్యాప్ ఎందుకు ఇస్తున్నావు అని మాట్లాడుతుంది. సో అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే కళ్యాణ్ ఇప్పుడు కూడా శ్రీజ చెప్పింది అర్థం చేసుకో. శ్రీజ ఏం చెప్తుందంటే నువ్వు తనుజతో ఉండాలనుకుంటే ఉండు, లేదు ఉండకూడదు అనుకుంటే ఉండదు అంతే. బయటవాడు ఏదో వచ్చినాడు, బయటవాడు పాయింట్ చెప్పినాడు, ఈడవాడు ఏదో పాయింట్ చెప్పినాడు. వైల్డ్ కార్డ్స్ వచ్చినాక కళ్యాణ్కి తనుజతో ఉంటున్న బ్యాడ్ అవుతాను అంటే ఉండడం మానేసినాడు. సో ఇప్పుడు బయట నెక్స్ట్ వీక్ ఎవరైనా బయట నుంచి వచ్చి లేదు మీ బాండ్ బాగుందంటే మళ్ళీ కంటిన్యూ చేస్తావు. నీకు ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది క్రియేట్ అయితే హౌస్లో వాళ్ళతో ఉండు. లేదు నాకు ఆయనతో బాగా కనెక్షన్ లేదు ఊరికే మాట్లాడు అంతవరకు ఉండు అంతే తప్ప. ఇప్పుడు నా భయం కూడా అదే, బై మిస్టేక్ శ్రీజ ఏమంటుంది అంటే బై మిస్టేక్ తను కూడా లోపలికి వెళ్ళి ఎవరైనా బయట నుంచి వచ్చి మీ ఫ్రెండ్షిప్ బాగా